హాయ్ హలో నమస్తే నేను మీ రవలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్క్వేర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మీకు కొన్ని బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తాను. ఆ డిజైన్స్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటాయి. అవి నేను ఓన్గా నా కోసం చేసుకున్న బ్లౌజ్ డిజైన్స్ అనమాట. అండ్ ఆ డిజైన్స్ వచ్చేసి నేను ఎక్కడ కాపీ చేయలేదు, అది నేను ఓన్గా క్రియేట్ చేసుకున్న డిజైన్స్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేటి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, ముందు దివాళీ ఉంది కదా, సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో నేను ఈరోజు మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తాను. అవి నేను ఎలా చేశాను, ఏమేమి యూజ్ చేశాను, ఆ మెటీరియల్ ఎక్కడ దొరికింది, ఎంత ఛార్జ్ అయింది అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన కనిపించే బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు హ్యాపీగా వీడియోస్ అన్ని చూసేయచ్చు అనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అండ్ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట, బ్లూ కలర్ బ్లౌజ్. అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ కి శారీ వచ్చేసి ఎల్లో శారీ అనమాట. నేను ఈ వీడియోలో ఓన్లీ బ్లౌజెస్ చూపిస్తాను, నేను ఎలా కుట్టించుకున్నాను అండ్ ఓన్గా డిజైన్ ఎలా చేసుకున్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. శారీస్ చూపించట్లేదు ఈ వీడియోలో, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో శారీస్ చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ వీడియో నేను శారీస్ చూపిస్తాను. అండ్ ఇవి బ్లౌజెస్ వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్న శారీస్ బ్లౌజెస్ అనమాట. నేను అలా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి శారీ ఎల్లో అండ్ బ్లూ అనమాట. టోటల్ ఎల్లో శారీకి బ్లూ బార్డర్ వచ్చింది అనమాట. బనారస్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇదనమాట బ్లౌజ్. నేను బ్యాక్ బటన్స్ పెట్టించాను అనమాట. అండ్ డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి మిర్రర్స్ అనమాట. మిర్రర్స్కి ఎల్లో బార్డర్, ఎల్లో శారీ అని చెప్పా కదా, ఎల్లో రింగ్ చేశాను అనమాట. మిర్రర్స్ ఇవి మిర్రర్స్. అండ్ ఇవి వచ్చేసి లీఫ్ కుందన్స్ అనమాట. మనకి లీఫ్ కుందన్స్ బయట షాప్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టోన్ లేస్. అండ్ నెక్స్ట్ ఇది జర్దోసి అనమాట. ఇవి లీవ్స్కి పెట్టా కదా జర్దోసి. ఇవి వచ్చేసి చూడండి, ఇవి వచ్చేసి స్టోన్ రింగ్స్. ఇవి జస్ట్ పేస్ట్ చేయడం అనమాట. ఫస్ట్ రింగ్ అటాచ్ చేసి కుట్టడం. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా కుట్టించుకున్నాను. బాల్స్ చిన్న హ్యాండ్స్ పెట్టించాను అనమాట. బార్డర్ వచ్చింది కాబట్టి చిన్నవే నేను ప్రిఫర్ చేశాను హ్యాండ్స్. అండ్ వీటికి కూడా నేను అన్ని ఇలా స్టోన్స్ పెట్టించేసాను. స్టోన్స్ పెట్టుకొని స్టిచ్ చేశాను అనమాట. అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి వన్ సైడ్ డిజైన్ అనమాట. రైట్ సైడ్ మాత్రమే డిజైన్ వస్తుంది, ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ పళ్ళు వేసుకుంటాం కాబట్టి డిజైన్ అంత కనిపించదు కదా. సో సింపుల్గా ఉండాలి అని నేను ఆ ఉద్దేశంతో నేను ఇలా డిజైన్ చేశాను అనమాట. ఇదొకటి. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఛార్జ్ అయ్యింది 200 రూపీస్లో నాకు బ్లౌజ్ మొత్తం డిజైన్ అయిపోయింది అనమాట. ఓన్లీ 200 రూపీస్కి మెటీరియల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆ మెటీరియల్ మొత్తం యూజ్ అవ్వలేదు, ఇంకా కొన్ని మిగిలినాయి అనమాట. సో ఇది మనకి 200 రూపీస్లో బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది అనమాట. చూడండి, ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్. బాగుంది కదా. సో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మన బడ్జెట్ ఫుల్గా ఉందన్నమాట. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇది శారీ కట్టుకొని మేము ఒక వీడియో కూడా చేసాము, మన ఛానల్లో ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. అండ్ అది వచ్చేసి పెత్రమాస బతుకమ్మ అనమాట. చిన్న బతుకమ్మకి నేను ఆల్రెడీ ఒక శారీ కట్టుకున్నాను కదా, బ్లూ శారీ. మీరు చూసే ఉంటారు, చూడకపోతే మన ఛానల్కి వెళ్ళి చిన్న బతుకమ్మ వీడియో చూడండి. అండ్ ఆ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇది మనకి బయట నెక్స్ దొరుకుతాయి కదా, అండ్ ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు అనుకుంటున్నారు, బట్ నేను అలా ఏం చూడను. ఇప్పుడు మోడల్ కాదు, ఇప్పుడు ఫ్యాషన్ కాదు అని నేను ఏం చూడను. నాకు నచ్చితే నేను వేసేసుకుంటాను అనమాట. సో నాకు అనిపించింది ఇది మామూలు శారీ అనమాట. జస్ట్ 1500 or 1400 అనమాట ఈ శారీ. లిచ్చి సిల్క్ కొత్తగా వస్తున్నాయి కదా, ఆ శారీ తీసుకున్నాను అనమాట. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్గా ఉందన్నమాట. సింపుల్గా చేసేసా. ఎందుకు అంటే శారీ అంత హెవీగా లేదు, అది కూడా కొంచెం నార్మల్ కాస్ట్దే కాబట్టి నేను ఎందుకో ఇలా డిజైన్ చేసుకుందాము అనిపించి ఇలా చేశాను అనమాట. ఈ నెక్ వచ్చేసి మనకి బయట 200 రూపీస్కి వచ్చింది అనమాట. ఈ నెక్ నేను బ్లూ కలర్ తెచ్చుకున్నాను అనమాట. శారీ కూడా ఓవరాల్గా బ్లూవే అనమాట. సో కాబట్టి నేను బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో నెక్ తెచ్చుకున్నాను. చూడండి. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి కూడా ఇలానే వచ్చింది, బట్ ఇది లేస్ కాదు, ఇది వచ్చేసి పూసలు. ఇది నేను లేస్ లాగా నేనే స్టిచ్ చేశాను అనమాట. చూడండి ఇలా.
లేస్ కాదు ఇది, నేను పూసలు హ్యాండ్తో స్టిచ్ చేసిన పూసలు అనమాట. హ్యాండ్స్ నాకెందుకో చిన్నగా అనిపిస్తున్నాయి, స్టిచ్ చేసిన తర్వాత నేనే చిన్నగా పెట్టించాను, బట్ మరీ షార్ట్ అనిపించాయి అనమాట హ్యాండ్స్. సో కొంచెం లెంతీగా ఉంటే బాగుంటుంది అని అనిపించి నేను ఈ పూసలు స్టిచ్ చేసుకున్నాను హ్యాండ్తో. అండ్ ఇది వచ్చేసి జస్ట్ మనకి 200 రూపీస్లో బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోయింది అనమాట. గ్రాండ్గానే ఉంది కదా చూడండి, వేసుకుంటే చాలా బాగుంది. నేను మీకు పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు వీడియోలో. ఇలా ఉంటుంది అనమాట, వేసుకుంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి 200 రూపీస్ పడింది. అండ్ ఈ నెక్ వచ్చేసి మనకి నేను ఇక్కడ తీసుకున్నాను బ్యాంగిల్ స్టోర్లో. మీకు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి, ఫ్యాన్సీ స్టోర్లో ఆర్ బ్యాంగిల్ స్టోర్లో ఎక్కడైనా మీకు అవైలబుల్గా ఉంటాయి. మనము ఇప్పుడు ఫ్యాషనా లేదా అప్పుడు ఫ్యాషనా అని చూడకూడదు, మనకి ఏది నచ్చితే ఏది బాగా అనిపిస్తే అది వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరి ఒపీనియన్ అస్సలే పట్టించుకోవద్దు అనమాట. మనం ఇది వేసుకుంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనేది మనకు అవసరం లేదు. మనకి ఎలా ఉంది, మనకి నచ్చిందా అంటే నచ్చితే చాలన్నమాట. నేను మాత్రం అదే ఫాలో అయిపోతాను అనమాట. ఒకరికి నచ్చితేనే వేసుకోవాలని రూల్ ఏం లేదు. నేను మాత్రం నాకు నచ్చితే నేను వేసుకుంటాను, అండ్ నాకు నచ్చినట్టుగానే నేను రెడీ అవుతాను. బట్ నాకు సూట్ అవుతుందా లేదా అని చూసి మాత్రమే రెడీ అవుతాను అనమాట. ఈ బ్లౌజ్ డిజైన్ కూడా నాకు నచ్చి నేను చేసుకున్నాను. ఓన్లీ నెక్ అనమాట, ఇది నేను ఏం చేయలేదు, జస్ట్ నెక్ తెచ్చుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చాను. అండ్ వాళ్ళకి నెక్ చూపించాను అనమాట. చూపిస్తే వాళ్ళు ఈ మోడల్గా కట్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చారు. నేనైతే హ్యాండ్తో కట్ చేసి స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇది వెరీ ఈజీ, 200 రూపీస్లో నాకు ఇలా బ్లౌజ్ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ చూద్దాం. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్ థర్డ్ బ్లౌజ్ అనమాట. అండ్ ఈ బ్లౌజ్కి శారీ గ్రీన్ కలర్ అనమాట. మెహందీ గ్రీన్ కి బార్డర్ వచ్చేసి పింక్ బార్డర్ వచ్చింది అనమాట ఇలాగా. సో అది కొంచెం పట్టు శారీ లాగా ఉందన్నమాట. అది వచ్చేసి రాఖీకి మా బ్రదర్ పెట్టారనమాట. సో అది నాకు పట్టు శారీ అనమాట. అది 3000 ఏమో పడిందంట. ఆ శారీ కొంచెం హెవీగా చేద్దాము అని ఉద్దేశంతో నేను ఈ బ్లౌజ్ ఇలా రెడీ చేశాను. ఏ బ్లౌజ్ అయినా గుర్తుంచుకోండి, ఏ శారీ అయినా మనం ఎంత తక్కువ కాస్ట్ శారీ తీసుకున్నా సరే బ్లౌజ్ మాత్రం హైలైట్ చేయండి, అప్పుడు మనకి రిచ్ లుక్ వస్తుంది అనమాట. ఒకటి గుర్తుంచుకోండి, శారీ హెవీగా ఉంటే బ్లౌజ్ సింపుల్గా డిజైన్ చేసుకోవాలి, శారీ సింపుల్గా ఉంటే బ్లౌజ్ హెవీగా డిజైన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి రిచ్ లుక్ వస్తుంది అనమాట. నేను ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడీ చేసుకున్నాను. కాసులు జస్ట్ మనము బ్లౌజ్కి స్టిచ్చింగ్ ఇచ్చిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాత నేను ఇది డిజైన్ చేశాను అనమాట. జస్ట్ ఇది కాసులు వచ్చేసి మనకి చాలా సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. నేను మీడియం సైజ్ తెచ్చుకున్నాను. ఆల్రెడీ నాకు ఒక బ్లౌజ్ ఉంది, అది చాలా పెద్ద సైజ్, నాకు బాగా అనిపించలేదు అది డిజైన్ చేసుకుంటే. కాబట్టి నేను ఇది మీడియం సైజులో ఉన్న కాసులే తెచ్చుకున్నాను. ఇది విడి కాసులు కాదనమాట, సెపరేట్గా అమ్ముతారు, మనకి చైన్స్ కూడా అమ్ముతారు. నేను చైన్సే తెచ్చుకున్నాను. మనకి చైన్స్ తెచ్చుకుంటే మనకి తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది అనమాట. లేదు సెపరేట్గా తెచ్చుకుంటే మనకు కొంచెం కాస్ట్లీ పడుతుంది అనమాట. బెటర్ చైన్స్ తెచ్చుకోవడమే నన్ను అడిగితే. నేను 2 చైన్స్ ఏమో పట్టినాయి, 2 చైన్స్ ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి అనమాట. నేను వచ్చేసి ఇవి కాసులు మొత్తం చాలా స్పేస్ ఇవ్వకుండా దగ్గరికి కుట్టేసుకున్నాను అనమాట. పేస్ట్ గీస్ట్ ఏం చేయలేదండి. పేస్ట్ చేస్తే మొత్తం గ్లూ అంటిపోయి బ్లౌజ్ మొత్తం పాడవుతుంది కాబట్టి పేస్ట్ చేయలేదు. ఒక్కొక్కటి హ్యాండ్తో స్టిచ్ చేశాను అనమాట. ఇప్పుడు మనకి మగ్గం వర్క్తోనే డిజైన్ చేసుకోవాలని ఏం లేదు, ఇది మగ్గం మీద కూడా వర్క్ చేసుకోవచ్చు. బట్ నేను దీనికి యాక్చువల్లీగా నేను ఏమి డిజైన్ చేయను అనుకున్నాను, కాకపోతే బ్లౌజ్ చాలా సింపుల్ అయిపోయింది అని స్టిచ్ చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఇలా చేద్దాము అని. అండ్ ఇది వచ్చేసి 2 పేర్స్ అనమాట, 2 చైన్స్. అది కాస్ట్ వచ్చేసి ఈచ్ చైన్ 100 రూపీస్ పడింది. 200 రూపీస్లో నాకు ఈ కాసులు మొత్తం వచ్చేసాయి. ఆ 2 చైన్స్ ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి అనమాట, ఫుల్గా సబ్మిష్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా పెట్టాను. అండ్ మిడిల్లో ఇది పెట్టాను అనమాట. చూడండి, మిడిల్లో ఇది కుందన్ పెట్టాను. యాక్చువల్లీ ఇది నేనేం తీసుకొని రాలేదు అనమాట బయట నుండి. నేను యాక్చువల్లీ మా ఇంట్లో ఒక చైన్ ఉండే అనమాట. చైన్ అది నేను వేసుకోవడం లేదు, నాకు అంత నచ్చలేదు అనమాట. సో నాకు ఐడియా వచ్చింది, నార్మల్గా కాసులు పెడితే చాలా సింపుల్ అయిపోతుంది కదా, ఇది వేస్ట్గానే ఉంటుంది కదా అని అది కట్ చేసి దీనికి పెట్టేసాను అనమాట. జస్ట్ కుట్టేసిన, పేస్ట్ చేయలేదు. పేస్ట్ చేస్తే బ్లౌజ్ మొత్తం పాడవుతుంది అనమాట. సో దానివల్ల నేను ఈ బ్లౌజ్కి ఏం పేస్ట్ చేయలేదు, జస్ట్ కుట్టేసాను అనమాట. ఇది ఒకటి పెట్టేసేసరికి చాలా మంచి రిచ్ లుక్ వచ్చింది. చూడండి ఇలా వచ్చింది అనమాట.
ఇది వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ పెట్టించాను అనమాట. చూడండి, బట్ నాకు పఫ్ అనేది నాకు నచ్చదు, ఎక్కువ ఇట్లా ఉబ్బడం నాకు నచ్చదు అనమాట. సో నేను టైలర్కి చెప్పాను ఇట్లా బాహుబలి హ్యాండ్స్ కావాలి, బట్ పఫ్ అనేది లేవకూడదు అని చెప్తే తను ఇలా కుట్టింది అనమాట. లేవకుండా పఫ్ రాకుండా ఇలా కుట్టింది. వేసుకుంటే చాలా బాగుంది. ఇది కూడా ఆల్రెడీ వేసుకున్నాను, సద్దుల బతుకమ్మకి వేసుకున్నాను అనమాట ఆల్రెడీ. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి ఏమో ఇలా డిజైన్ చేశాను. కింద మొత్తము కాసెస్ పెట్టాను అనమాట. దీనికి కూడా స్పేస్ ఇవ్వకుండా దగ్గరికి పెడితేనే చాలా బాగుంది. కాసులు మనము సెపరేట్గా పెడితే అంత లుక్ ఉండట్లేదు. సో నేను కాసులు అనేది స్పేస్ ఇవ్వకుండా దగ్గరికి పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బార్డర్ వచ్చింది కదా, కొంచెం ఇక్కడ డిజైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను స్పేస్ వదిలేసి ఇక్కడ బాల్ లేస్, స్టోన్ లేస్, బాల్ లేస్ మళ్ళీ 3 పేస్ట్ చేసి కుట్టాను అనమాట. ఇవి పేస్ట్ చేయకుండా కుట్టడానికి రాదు. సో పేస్ట్ చేసి మంచిగా దానికి ఎంత పడుతుందో అంతే గ్లూ లైట్గా అప్లై చేసి ఆరిన తర్వాత కుట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ అని చెప్పా కదా, సో దానికి కొంచెం మ్యాచింగ్ ఉండాలి అని కుందన్ జస్ట్ పేస్ట్ చేశాను అనమాట. కొంచెం గ్లూ పెట్టి కొద్దిగా ఇలా పేస్ట్ చేశాను. అండ్ మళ్ళీ మధ్యలో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి, అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ స్టోన్ లేస్, బాల్ లేస్, స్టోన్ లేస్, బాల్ లేస్ ఇలా నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్ కూడా టోటల్గా ఈ కుందన్స్ పేస్ట్ చేశాను, గ్రీన్ కలర్. ఆల్రెడీ నా శారీ గ్రీన్ అని చెప్పాను కదా, సో అలా అని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇది ఒక బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి 200 కాజెస్కి అయిపోయినాయి. అండ్ కుందన్స్ వచ్చేసి 1 తులా 15 రూపీస్ మాత్రమే అనమాట. అది మొత్తం మనకి కంప్లీట్ కాలేదు, కొద్దిగా మనకి మిగిలిపోయాయి అనమాట. మనకి నెక్స్ట్ బ్లౌజ్కి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోన్ లెస్, బాల్ లెస్ మీకు తెలిసినవే. టోటల్గా 300 రూపీస్లో నాకు బ్లౌజ్ మొత్తము కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇది వేసుకుంటే చాలా బాగుంది. ఇది మనము ఇంట్లో ఇలా ఊరికే కూర్చోకుండా అప్పుడప్పుడు మనం ఇలా ట్రై చేస్తే మనకి డబ్బులు సేవ్ చేసినట్టు ఉంటుంది, మనకి టైం పాస్ కూడా అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను. నాకు ఏంటంటే కొంచెం హెవీగా డిజైన్ చేసుకోవడం ఇష్టం అనమాట. పట్టు శారీస్కి మాత్రం నేను హెవీగానే డిజైన్స్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. సో కాబట్టి నేను ఓవరాల్గా మస్ట్ హెవీగానే డిజైన్ చేసుకున్నాను, ఏదైనా శారీని బట్టి అనమాట. చెప్పా కదా, శారీ హెవీగా ఉంటే బ్లౌజ్ సింపుల్గా వేసుకోవాలి, శారీ సింపుల్గా ఉంటే బ్లౌజ్ హైలైట్ చేయాలి, అప్పుడే కదా మనకి రిచ్ లుక్ వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఇది కొంచెం చాలా అంటే కొంచెం కాదు, చాలా అంటే చాలా హెవీ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి బ్రైడల్ బ్లౌజ్ అనొచ్చు. ఇది కూడా నేను ఏమి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఏం చూడలేదు. జస్ట్ ఒకసారి నేను మగ్గం వర్క్ షాప్కి వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ ఒక బ్లౌజ్ కుట్టి వాళ్ళు బయట వేశారనమాట. జస్ట్ ప్రింట్ చేయించుకుందామని ఒకసారి వెళ్ళాను వేరే బ్లౌజ్కి. సో అక్కడ నాకు చూడగానే చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. బ్లౌజ్ ఎంత అని అడిగాను, కాస్ట్ అతను 6000 అన్నారనమాట. అమ్మో అంతనా అనిపించింది. కాకపోతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నాకు మగ్గం వర్క్ వచ్చు, సో నేను మగ్గం మీదనే వేసుకున్నాను అనమాట. మనకి మగ్గం వర్క్ రాకపోయినా కూడా మనము డిజైన్ వేసుకోవచ్చు నార్మల్ నీడిల్తో, కాకపోతే కొంచెం పేషెన్సీ అనేది కావాలన్నమాట. సో ఇది వచ్చేసి చాలా డేస్ పట్టింది అండ్ చాలా టైం పట్టింది అనమాట ఇది వేసుకోవడానికి. చూపిస్తా చూడండి. డిజైన్ వచ్చి ఇదనమాట. ఓవరాల్ లుక్ ఇది మొత్తం బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం డిజైన్స్. ఇందులో ఏం లేదండి, ఇందులో వచ్చేసి స్టోన్ రింగ్ అండ్ స్టోన్ అంతే. అండ్ ఇవి వచ్చేసి బిగ్ కుందన్, దాని పక్కన స్టోన్ లేస్, బాల్ లేస్ అనమాట. ఫస్ట్ ఇవన్నీ మనము రింగ్స్ మొత్తం పేస్ట్ చేసుకోవాలి కదలకుండా. అంటే మనకి డిజైన్ ఎట్లా కావాలంటే ఫస్ట్ మనకి ఈ కుందన్స్ పేస్ట్ చేయాలి, పెద్ద కుందన్స్ పేస్ట్ చేసిన తర్వాత దాని పక్కన స్టోన్ లేస్, బాల్ లేస్ పేస్ట్ చేసిన తర్వాత ఇది మొత్తం చుట్టూ మనకి ఒక్క దగ్గర కూడా స్పేస్ లేకుండా మొత్తం పేస్ట్ చేసేయాలన్నమాట. గ్లూతో పేస్ట్ చేసిన తర్వాత మనకి ఆరిపోయిన తర్వాత మనము మగ్గం మీద వేసుకోవచ్చు, లేదా హ్యాండ్ నీడిల్ ఉంటుంది కదా, హేమింగ్ నీడిల్, దాంతో కూడా కుట్టుకోవచ్చు అనమాట. కాకపోతే చాలా అంటే చాలా పేషెన్సీ ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఒక్కొక్క రింగ్లో నుండి కుట్టాలన్నమాట. నాకు మినిమం ఈ బ్లౌజ్ వచ్చేసి 6 months పట్టింది అనమాట కుట్టడానికి.
కాకపోతే నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు, అంటే రోజు 1 hour అలా కుట్టా కాబట్టి 6 months పట్టింది నాకు బ్లౌజ్. నాకు అర్జెంట్ ఏం లేదు కాబట్టి నేను స్లోగా కుట్టుకున్నాను అనమాట. నేను వచ్చేసి మగ్గం వర్క్ పైన స్టిచ్ చేశాను అనమాట. ఇదంతా హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు మీరు, మగ్గం వర్క్ రాదు అనే ఫీల్ కావద్దు, హ్యాండ్తో కూడా నార్మల్ హేమింగ్ నీడిల్స్తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట ఓవరాల్ లుక్. ఇది కూడా బ్యాక్ బటన్స్ పెట్టించాను. ఫ్రంట్ వచ్చేసి స్టార్ అనమాట, స్టార్ నెక్ పెట్టించాను. రైట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే కంటిన్యూ చేశాను. రైట్ మనకు కనిపిస్తుంది కదా డిజైన్. సో కొద్దిగా మనం ఇలా డిజైన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్. ఇదే నా ఫస్ట్ బాహుబలి హ్యాండ్స్ అనమాట బ్లౌజ్. నాకు లేదు, నాకు నచ్చదు కూడా ఈ పఫ్స్. సో అందరు వేసుకుంటున్నారు కదా, ట్రెండింగ్ కదా అని సో నేను ఒక బ్లౌజ్ కుట్టించాను. బట్ నాకు ఈ పఫ్ నచ్చలేదు, ఈ పఫ్ ఉబ్బేస్తుంది. సో నాకు నచ్చలేదు, బట్ ఉంచేసుకున్నాను. కొంచెం పట్టు శారీ అనమాట. బాహుబలి హ్యాండ్స్ కి మళ్ళీ ఇక్కడ కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది దీనికి, కాబట్టి బార్డర్ కి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ ని వదిలేసి అక్కడెక్కడ కుందన్స్ పెట్టి పేస్ట్ చేశాను కదా. తర్వాత మొత్తం సేమ్. అండ్ ఇక్కడ బాల్ స్టోన్ లేస్ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి రెడ్ కుందన్స్ అనమాట. ఈ శారీ వచ్చేసి రెడ్ శారీకి గ్రీన్ బార్డర్ అనమాట. సో ఇక్కడ రెడ్ కుందన్స్ మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ పడింది అనమాట. అంటే మెటీరియల్ కి 800 దాకా అయిందనమాట. టోటల్ మెటీరియల్ 800 దాకా అయిపోయింది. అన్ని మెటీరియల్ ఏం మిగలలేదు, టోటల్ గా సఫిషియెంట్ అయింది అనమాట. 800 రూపీస్కి నేను బయట అడిగితే ఈ బ్లౌజ్ 6000 రూపీస్ అన్నారనమాట. సో నాకు నచ్చి నాకు అంత పెట్టాలనిపించదు, బట్ నేను వేసుకోవాలి అని అనుకుంటే నేను ఎలాగైనా వేసుకుంటా. కానీ నాకు నచ్చలేదు అంత కాస్ట్ పెట్టి ఆ ఒక్క బ్లౌజ్ అవసరమా అనిపించింది అనమాట. సో నేనే ఇంట్లో ట్రై చేశాను, సక్సెస్గా వచ్చింది రిజల్ట్. నాకు 6000 అన్న బ్లౌజ్ నాకు కేవలం 800 రూపీస్లో నాకు బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది అనమాట. అండ్ కాకపోతే కొంచెం పేషెన్సీ ఉండాలి దీనికి, కుట్టాలి అని అంటే మంచి ఇంట్రెస్ట్ పెడితే మనకి 2 monthsలో బ్లౌజ్ అనేది చెయ్యొచ్చు అనమాట. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే, ఓన్లీ అప్పుడు అంత అర్జెంట్ కూడా ఏం లేకుండే అనమాట. సో డైలీ 1 hour అలా కుడితే నాకు 6 months పట్టింది అనమాట బ్లౌజ్ మొత్తం కంప్లీట్ కావడానికి. ఫైనల్ అవుట్పుట్ ఇదనమాట. బాగుంది కదా, ఇది ఒక బ్లౌజ్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాం. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఆర్గన్జా శారీ అనమాట. క్లాత్ వచ్చేసి ఆర్గండి శారీ, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. శారీ వచ్చేసి కొంచెం స్టైలిష్గా ఉంటుంది అనమాట. దాని శారీ వచ్చేసి పింక్ శారీకి సిల్వర్ బార్డర్ వచ్చింది అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా బనారస్ ఇచ్చాడు ప్లెయిన్. సో నాకు అంత నచ్చలేదు, ప్లెయిన్ ఉంటే శారీ కొంచెం బాగుంది కాబట్టి బ్లౌజ్ కొంచెం హైలైట్ చేస్తే శారీ ఇంకా రిచ్ లుక్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ బ్లౌజ్కి డిజైన్ చేశాను అనమాట. ఇది కూడా మై ఫేవరెట్ బ్లౌజ్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం చాలా అంటే చాలా టైం పట్టింది. అండ్ ఇది ఆల్మోస్ట్ 4 months పట్టింది అనమాట. అంటే సేమ్ డైలీ 1 hour కుట్టేదాన్ని. సో 4 months పట్టింది. మనం ఇంట్రెస్ట్ పెట్టి కుట్టే 1 month or 2 monthsలో అయిపోయేది. దీనికి వచ్చేసి ఇలా బోట్ నెక్ పెట్టించాను. అండ్ ఇది కూడా నేను మగ్గం వర్క్ పైన వేసాను అనమాట. ఏంటి మగ్గం వర్క్ తో యూజ్ ఏంటి అని అంటే, మనం మగ్గం వర్క్ చేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఎందుకు అని అంటే నార్మల్ నీడిల్ తో ఇప్పుడు నేను చూపించిన డిజైన్స్ అని నార్మల్ నీడిల్స్ తో కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకి టైం కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఎందుకు అని అంటే మనకి నీడిల్లో దారం ఎక్కించడం, ఊకే దారం అయిపోవడం, ముడేయడం, సో కట్ చేయడం, ఇదే అయిపోతుంది అనమాట టైం అంతా. మగ్గం వర్క్ ఏంటి అంటే మనకి టైం సేవ్ చేస్తుంది. మనము నీడిల్లో దారం పెట్టాల్సిన అవసరం ఉండదు. సో తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో మగ్గం వర్క్ అనేది అదనమాట, మనకి తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అవుతుంది. సో ఇది వచ్చేసి మగ్గం వర్క్ పైన స్టిచ్ చేశాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను బ్లౌజ్ స్టిచ్ చేయకముందు, మగ్గం వర్క్ అనేది మనం బ్లౌజ్ స్టిచ్ చేయకముందే చేసుకోవాలన్నమాట. మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తే మనకి మగ్గం వర్క్ వేయడం రాదనమాట. సో నేను ఇది క్లాత్ మీద ముందే స్టిచ్ చేయకముందే వేసాను అనమాట. చూడండి, దీనికి బోట్ నెక్ కుట్టించాను. బోట్ నెక్కి ఇలా నాకు సింపుల్గా అనిపించింది. సో కాబట్టి నేను ఇలా చేసుకున్నాను అనమాట. ఓకే, పూసలు అనమాట. ఫస్ట్ వచ్చేసి స్టోన్ లేస్, బాల్ లేస్. ఇవి వచ్చేసి చిన్న చిన్న పూసలు, షుగర్ పూసలు అని అంటారు అనమాట, షుగర్ బీట్స్ అంటారు. అండ్ ఈ షుగర్ బీట్స్కి ఇలా పేస్ట్ చేయలేదు, ఇవన్నీ కుట్టాను. అండ్ నెక్స్ట్ మధ్యలో అక్కడక్కడ కొంచెము మనం ఇది పెట్టా అనమాట, కొంచెం షైన్ కావడం కోసం ఇలా స్టోన్స్ పెట్టా. ఇందాక నేను బ్లౌజ్ చూపించాను కదా, ఆ బ్లౌజ్ స్టోన్సే కొన్ని మిగులుతా దీనికి పెట్టా అనమాట. ఇలా అనమాట, స్పేస్ లేకుండా కుట్టాను. అండ్ ఆఖరికి ఇక్కడ వదిలేసాను అనమాట, అప్పుడు చాలా కుట్టాలనిపించలేదు. అండ్ మనం ఇక్కడ పళ్ళువే వేసుకుంటాం కదా,
పళ్ళు వేసుకుంటే ఇంకొకటి మనకి సేఫ్టీ పిన్ అనేది లోపలికి వెళ్ళట్లేదు డిజైన్ ఉంటే, సో అందుకే నేను ఇక్కడ విడిచిపెట్టాను. ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ పాట్ పెట్టించా అనమాట ఇలా. అండ్ యాక్చువల్లీ నేను ఇలా వన్ సైడ్ వేసుకోవాలని అనుకోలేదు డిజైన్, టోటల్గా బోట్ నెక్ మొత్తం వేద్దాం అనుకున్నాను, బట్ నాకు వేయాలనిపించలేదు. ఎందుకంటే చాలా టైం పట్టింది, చాలా మెటీరియల్ పట్టింది అనమాట దీనికి. సో నేనేమనుకున్నా అంటే రైట్ సైడ్ ఎలాగో మనం పళ్ళు వేసుకుంటాం కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏం కనిపించదు కాబట్టి నేను దానికి వదిలేద్దాం, ఒక లెఫ్ట్ సైడ్ వేసేద్దామన్న ప్లాన్తో ఇంకా లెఫ్ట్ సైడ్ వేసేసాను. అండ్ ఇంకా రైట్ సైడ్ అలా ప్లెయిన్గా ఉంటే బాగుండదు కదా, ఏదో ఒకటి చేద్దామంటే ప్లాన్ వచ్చింది, ఇలా కాసులు పెడదాము అనే ప్లాన్ వచ్చింది అనమాట. ఇవి వచ్చేసి బిగ్ సైజ్ కాసులు కనిపించాలి అని అక్కడక్కడ స్పేస్ ఇచ్చి మధ్యలో మధ్యలో బీడ్స్ పెట్టా అనమాట. అండ్ ఇది ఓవరాల్గా స్టోన్స్ పెట్టా అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గానే కుట్టించాను, ఏం డిజైన్ లేదు, నార్మల్గా 4 ఇంచెస్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించి దీనికి ఇలా బార్డర్ వేసేసుకున్నాను. షుగర్ బీడ్స్, నార్మల్ బీడ్స్, ఇక్కడ కాసులు పెట్టేసాను. హ్యాండ్స్కి షార్ట్ అయినాయని కొంచెం లాంగ్ అవుతే బాగుంటుంది కదా అని ఇలా పెట్టించాను అనమాట. ఓవరాల్గా ఇదనమాట. సో ఈ బ్లౌజ్ ఛార్జ్ వచ్చేసి ఇది కూడా 700 దాకా అయింది అనమాట. ఇది కూడా మనకి బయట కాస్ట్లీగానే ఉంది, 5 or 4,000 తీసుకుంటున్నారు ఈ బ్లౌజ్కి. సో మనకి జస్ట్ 700 రూపీస్తో ఈ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. అండ్ దీనికి వచ్చేసి అప్పుడు చాలా కరోనా ఉండే కదా, సో దీనికి మ్యాచింగ్ మాస్క్ కూడా చేశాను అనమాట. అండ్ ఈ మాస్క్ వచ్చేసి శారీ క్లాత్ సేమ్, దీనికి ఏం చేయలేదు, మాస్క్ కుట్టించాను, నాకు రాదు, టైలర్తో కుట్టించాను, మాస్క్ కుట్టించాను. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్న ఫ్లవర్ వేసేసాను అండ్ చుట్టూ కుందన్స్ పెట్టేసి మ్యాచింగ్ మాస్క్ రెడీ అయిపోయింది. పెట్టుకుంటే కూడా బాగుంది మ్యాచింగ్ కదా, ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బ్లౌజ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఈ బ్లౌజ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత అబ్బా ఎందుకన్నా స్టార్ట్ చేశాను అనుకున్నా, ఎందుకంటే ఇది కూడా చాలా టైం పట్టింది. బట్ నాకు టైం లేకుండే, ఎందుకు అనంటే వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా, సో అప్పుడు ఇది శారీ పెట్టుకుందాము అమ్మవారి ముందు అనే ఉద్దేశంతో ఈ శారీ తెచ్చుకున్నాను. బట్ అది కూడా పట్టు శారీ అనమాట, కాబట్టి పట్టు శారీ చాలా సింపుల్గా అయిపోయింది, డల్గా అయిపోయింది కలర్. పిస్తా గ్రీన్ తెచ్చుకున్నాను, బార్డర్ వచ్చేసి బ్లూ బార్డర్ వచ్చింది అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో శారీస్ చూపిస్తాను, నేను రీసెంట్గా తీసుకున్న శారీస్. సో ఆ శారీ చాలా డల్ అయిపోయింది. శారీ డల్ అయినందుకు మనం బ్లౌజ్ హైలైట్ చేద్దాం అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను, బట్ నాకు టైం లేకుండే. ఓన్లీ 1 monthలో ఈ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసి అమ్మవారి ముందు పెట్టుకొని ఈవినింగ్ కట్టేసుకున్నాను అనమాట. సో చూద్దాం. కాకపోతే నేను డైలీ 1 hour కుడితే ఇది కూడా 4 months పట్టేది, కాకపోతే నేను అర్జెంట్ ఉంది కాబట్టి నేను విత్ ఇన్ 1 monthలో కంప్లీట్ చేశాను. 1 month కూడా హార్డ్లీ 20 daysలో కంప్లీట్ చేశాను అనమాట. ఇది కూడా కొంచెం హెవీగా చేశాను, నేను చెప్పాను కదా శారీ చాలా డల్ అయిపోయింది అనమాట ఆ కలర్. సో కాబట్టి బ్లౌజ్ హైలైట్ చేద్దామని హైలైట్ చేసాను. బ్లౌజ్ మగ్గం వర్క్ పైన వేసాను, మీరు హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు, నార్మల్ నీడిల్తో కూడా. చూడండి ఇది ఫస్ట్ బాల్ లేస్, స్టోన్ లేస్, బాల్ లేస్, అండ్ మిడిల్లో వచ్చేసి కుందన్స్. ఇవి స్టిచ్ చేయడం కాదు, ఓన్లీ పేస్ట్ చేయడం అనమాట. ఇవి ఓన్లీ పేస్ట్ చేశాను ఇవి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కుచ్చు పెట్టాను అనమాట. నాకు ఒక్క బ్లౌజ్ కూడా లేదు అనమాట ఇలా కుచ్చు, ఇప్పుడు చాలా మంది వేసుకుంటున్నారు, కొంచెం ట్రెండింగ్ కూడా ఉంది కదా అని నేను ఇలా స్టిచ్ చేపించాను. శారీ వచ్చేసి ఈ కలర్ అనమాట, మొత్తం ఈ కలర్, బార్డర్ బ్లూ కలర్. సో ఈ కలర్ చాలా డల్ అయిపోయింది అనమాట శారీ, కాబట్టి నేను బెల్ట్ అండ్ బ్లౌజ్ నేను ఇలా రెడీ చేసుకున్నాను, బెల్ట్ కూడా డిజైన్ చేసుకున్నాను సేమ్ ఇలాగే. హ్యాండ్స్ మొత్తం హెవీగా వర్క్ చేసేసా, హ్యాండ్స్ మనకి ముఖ్యం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్కి వచ్చేసరికి ఇలా చేసేసా. నెక్ చూసారు కదా, ఇవి ఏం లేదు, రౌండ్స్, స్టోన్లెస్, బాల్లెస్, కుందన్స్ యూజ్ చేసి నేను నెక్ రెడీ చేసేసాను అనమాట. అండ్ డిజైన్ వచ్చేసి ఓవరాల్ నెక్ వేసేసాను, బట్ లెఫ్ట్ సైడ్ పెద్దగా ఏమీ లేదు, లెఫ్ట్ సైడ్ ఓన్లీ రౌండ్స్ వేసేసి విడిచిపెట్టేసా. మనకి కనిపించేది రైట్ సైడే కదా ఎక్కువ, సో కాబట్టి నేను రైట్ సైడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్కువగా ఇవే కుందన్స్ పెట్టాను అనమాట. కుందన్స్ పెట్టి దాని చుట్టూ జర్దోసి వేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇది
ఓవరాల్ లుక్ ఇది అనమాట. ఇది కూడా కొంచెం కాస్ట్లీ అయింది, మనకి 900 దాకా పట్టింది అనమాట. ఎందుకు అంటే స్టోన్లెస్ కొంచెం కాస్ట్లీ ఉందన్నమాట. మీటర్ వచ్చేసి 20 or 25 రూపీస్ ఉంది మంచి క్వాలిటీ, లేదా నార్మల్ క్వాలిటీ వచ్చేసి 15 రూపీస్ ఉంది. మనకి బ్లౌజ్ అనేది ఎప్పటికీ ఉంటుంది, మనం ఇంత కష్టపడి చేసింది ఇంకా నార్మల్ క్వాలిటీ ఎందుకు అని నేను మంచి క్వాలిటీ తెచ్చాను. సో మీటర్ 25 రూపీస్ పడింది. ఆల్మోస్ట్ దీనికి వచ్చేసి 20 మీటర్స్ దాకా పట్టాయి అనమాట స్టోన్లెస్. సో నెక్స్ట్ బాల్లెస్ వచ్చేసి 10 మీటర్స్ దాకా పట్టాలి. మొత్తం టోటల్ 900 రూపీస్లో నాకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ శారీకి మంచి రిచ్ లుక్ వచ్చింది అనమాట. శారీ డల్ అయిపోయినందుకు బ్లౌజ్ అలా చేశాను. సో బాగుంది ఇప్పుడు వేసుకుంటే. నేను ఆల్రెడీ వరలక్ష్మి వ్రతంకి వేసుకున్నాను. నేను సైడ్కి పిక్ యాడ్ చేస్తాను, మీకు వీలైతే చూడండి. సో చూసారు కదా, బ్లౌజెస్ వచ్చి ఇవన్నమాట డిజైన్స్. మీరు ఎవరికైనా కావాలి అని అనుకుంటే మీరు కూడా ఇలా ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటే వేసుకోవచ్చు అనమాట. మనము ఎన్ని వేలు పెట్టి వేపియాలని ఏం లేదు. సో మనకి ఇలా సింపుల్గా మన బడ్జెట్కి తగినంత డిజైన్స్ వేసుకోవచ్చు. మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. కాకపోతే మనీ వేస్ట్గా పెట్టద్దు, ఎందుకు అని అంటే మనకి ఊరికే రాదు కదా, కాబట్టి మనకి ఆలోచించి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను బయట 6000 అన్న బ్లౌజ్కి ఇంట్లో నేను 800కే వేసుకున్నాను. ఎందుకు అంటే నాకు కావాలి అనిపించింది కాబట్టి నేను వేసుకున్నాను. మీరు కూడా ఎవరికైనా కావాలి అని అంటే ఇవి వేసుకోండి. ఈ డిజైన్స్ నచ్చితే కూడా మీరు వేసుకోవచ్చు. మీకు ఏమైనా డిజైన్స్ కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను అనమాట ఎలా వేయాలి అనేది. బ్లౌజెస్ వచ్చేసి నేను రీసెంట్గా డిజైన్ చేసుకున్న బ్లౌజెస్, వీటి మీద శారీస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎందుకు అని అంటే ఇప్పుడు లెంతీ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఓన్లీ బ్లౌజెసే చూపించాను. సో అదనమాట ఇవాటి వీడియో. చూసారు కదా నా బ్లౌజెస్ ఎలా ఉన్నాయి, మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.